ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరంతా ఎలా ఉన్నారు? మీరు రోజు వాక్యం చదువుతూ ప్రార్థన చేసుకుంటూ ఆత్మీయంగా బలపడుతున్నారని ఆశిస్తున్నాను. ఈ దినము దేవుడు మనకిచ్చిన వాగ్దానము కీర్తనల గ్రంథం 63వ సంకీర్తన 3వ వచనము. నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. ఈరోజు దేవుని కృప గురించి దేవుడు చెప్తున్నాడు. దేవుని కృపంట మన జీవానికే ఆధారమంట. మనకు రోజు శ్వాస, ఆహారం, ఆరోగ్యం, ఆశీర్వాదాలు అన్నీ అవసరమే. కానీ వాటన్నిటికంటే కూడా గొప్పది దేవుడు మన ఎడల చూపుచున్న కృప. కృప అంటే అర్హత లేకపోయినా కానీ ఏదైతే మనం పొందుకుంటామో అది దేవుని కృప. ఈ కృప అంట జీవానికి మించినదంట. జీవం తాత్కాలికం, కానీ దేవుని కృప నిత్యమైన కృప అంట. జీవంలో పరీక్షలుంటాయి, బాధలుంటాయి, రోగాలుంటాయి, కానీ కృపలో శాంతి, సమాధానం, నిరీక్షణ, రక్షణ ఉంటుంది. మరి మనం పొందిన రక్షణ, యేసుక్రీస్తులోని కొత్త జీవితం, ఇవన్నీ మనకు కృప వలనే కలిగినాయి. మరి కృపా సత్య సంపూర్ణుడా, కనికరము గల తండ్రి, జీవముల దేవ, జీవాధిపతి, నీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు ఆరోపిస్తున్నాం తండ్రి. ప్రభువా, నీ వాక్యము తండ్రి మాకు నాయన జీవాన్నిచ్చి మాకు నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని ప్రసాదించేదిగా ఉంది నాయన. అటువంటి వాక్యాన్ని మేము ఆధారం చేసుకొని ప్రతిరోజు జీవిస్తూ మా జీవితకాలం అంతయు నీ కృపలో కొనసాగే ధన్యత మాకు దయచేయమని యేసు జీవము గల నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీకెవరికైనా ప్రార్థన అవసరత ఉంటే నా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. +965 9472 4454. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.